ఇటువంటి తప్పుడు ప్రభుత్వం నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి నడిపి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్కి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి, అసత్యాలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి చెప్పేది, వాళ్ళ ఫిషింగ్ హార్బర్లు ఈ రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంజూరు చేసి ఈ రాష్ట్రంలో, దానిలో 4 ఫిషింగ్ హార్బర్లు ఉప్పాడ, కాకినాడ దగ్గర ఉప్పాడ, నిజాంపట్నం, బాపట్ల జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా జివ్వలదిన్నె, ఈ 4 ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయి. పనులు జరగటమే కాకుండా మళ్ళీ బుడగట్లపాలెం, శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, అనకాపల్లి జిల్లా పూడిమడక, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, బాపట్ల జిల్లా ఓడరేవు, అలాగే శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలోని నీళ్లరేవు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్ మీద పనులు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నటువంటిది ఈ ప్రభుత్వం. ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే, అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఏదైతే జట్టీలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జట్టీలు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, భీమిలి, అలాగే అనకాపల్లి రాజేపేట, తిరుపతి రాయదరువు, అలాగే అనకాపల్లి జిల్లా దొండబాక, అలాగే కాకినాడ జిల్లా ఉప్పలంక, ఇవన్నీ కూడా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు. మొత్తం కలిసి 127 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో మత్స్యకారులు, సముద్రానికి ప్రాణాన్ని పణంగా పెట్టి సముద్రంలోకి వేటకెళ్ళేటువంటి మత్స్యకారుల కోసం ఇంత పెద్ద ఎత్తున, అంటే 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పూర్తయ్యే దశలో మరొక 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మంజూరు చేసి కొన్ని టెండర్లు పిలిచి మరొక 2ో 3ఓ కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల కోసం రేపో మాపో టెండర్లు పిలిచే పరిస్థితులు ఉంటే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ పనులు జరుగుతుంటే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి 5 ఏళ్లు పరిపాలించి ఒక్క ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అంటే ఒక్క జెట్టి కానీ, ఒక్క ఫిషింగ్ హార్బర్ కానీ కనీసం మంజూరు కూడా చేయకుండా వీళ్ళు ఈ సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఇద్దరు కలిసి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు, తప్పుడు మాటలు, పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు. ఇవాళ మత్స్యకారులకి ఆయిల్ సబ్సిడీకి ఎంత వేశారు? మత్స్యకార భరోసా కింద సుమారు 530 కోట్ల రూపాయలు మత్స్యకార భరోసా కింద, అలాగే 120 కోట్ల రూపాయలు ఆయిల్ సబ్సిడీ కింద. మరి ఇవన్నీ మత్స్యకారులకి ఇచ్చింది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? ఇంత పెద్ద ఎత్తున మత్స్యకారుల కోసం ఎవరినయ్యా జనాలను ఓట్లుగా చూసేది ఎవరంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఏ రోజన్నా మనుషులుగా చూశారు మీరు ఎంతసేపు మనుషుల్ని ఓట్లుగా? మా వాళ్ళందరినీ ఏం చేస్తున్నావు నువ్వు? కాపులందరినీ మనుషులుగా చూస్తున్నావా? నీ పెట్టుబడి కింద చూస్తున్నావు, నీ ఆస్తి కింద చూస్తున్నావు. చంద్రబాబుకి టోకుగా బేరం పెట్టాక మమ్మల్ని ఆస్తిగా చూస్తున్నావు తప్పితే ఏంటి నువ్వు చూసింది? నిన్న మత్స్యకారులకు ఏం చేశారు? 5 ఏళ్ళు మీ ప్రభుత్వంలో ఏం చేశారు? మీ ఇద్దరు కలిసి, నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి, పవన్ కళ్యాణ్ కలిసి ఒక్క మత్స్యకారులకు చేసిన ఒక్క కార్యక్రమం, మంచి కార్యక్రమం, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అంటే ఒక జెట్టి కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఎక్కడ కట్టించారు మీ ఇద్దరు? అసలు కట్టకుండా, ఏమీ చేయకుండా ఇవాళ ఓట్లు అడుక్కోవడం కోసం, మాయ చేయడం కోసం, మోసం చేయడం కోసం ఈ రకమైనటువంటి, అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లాగో జనం తిరగబడతారు కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి ఒక 50,000 ఊరికే వస్తే మళ్ళీ ఏదో ఒకటి జరుగుద్ది కాబట్టి ఒక 50,000 రూపాయలు ఇచ్చింది. ఏమో 50,000 రూపాయలు విమానానికి ఎంత ఖర్చు అయింది? ఇంకా మాట్లాడతాడు, నా విమానాన్ని రానివ్వలేదంట, నీకు అద్దెకి దొరకలేదని చెప్పి ఆడవాలి. ఇవాళ ఎలక్షన్లకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళు కేసీఆర్, వీళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎవడ పడితే ఆడు బీజేపీ వాళ్ళు అన్నీ స్పెషల్ ఫ్లైట్లు వస్తున్నాయి కాబట్టి స్పెషల్ ఫ్లైట్లు టైట్గా ఉన్నాయి. పెళ్ళిళ్ళలో ట్యాక్సీలు లాడ్జీలు అట్టా దొరకవో, ఎలక్షన్ టైంలో విమానాలు కూడా తొందరగా దొరకవు, నీకు దొరికి ఉండదు. దాన్ని కూడా అంటే విమానం ఆడెవడో డబ్బులకి పెట్టేవాడో, మరి ఊరికే పెట్టేవాడో,
ఆడి పెడతాం ఆలస్యం అయితే కూడా ఇంటెలిజెన్స్ ఆపుతుందంట. సిగ్గులేని మాటలు. మరి ఎట్టా వచ్చావు నువ్వు? ఇంటెలిజెన్స్ ఆపితే మొత్తం రానివ్వదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 7,11 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఉంటే నువ్వు నిద్రలేసేప్పటికే ఇవాళ ఈయన ఇచ్చే 50,000 కంట జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నాడంట. అందుకే విమానం ఆపారంట. మరి ఎట్టా వచ్చావు? విమానం ఎట్టా వచ్చింది? మళ్ళీ ఇప్పుడు విమానానికి ఎట్ట వెళ్ళావు పొద్దున్నే? అంటే ఎంతసేపు అసత్యాలు, దుర్మార్గమైన మాటలు, సొల్లు మాటలు. చంద్రబాబు కోసం అతను బతికి శ్వాస తీసేదంతా కూడా, శ్వాస పీల్చినా శ్వాస వదిలినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే. 2014లో చంద్రబాబు కోసమే పనిచేశాడు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చేల్చడం కోసం విడిగా పోటీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమేసి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు తప్పితే చంద్రబాబు మేలు కోసమే, చంద్రబాబుకి అధికారం కోసమే పవన్ కళ్యాణ్ పనిచేసే వ్యక్తి తప్పితే మరొకటి లేదనేది ప్రజలందరికీ తెలుసు. నువ్వెన్ని సర్కస్లు వేసినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని వావి వరసలు లేని రాజకీయాలు చేసినా ప్రజలు బ్రహ్మాండంగా అన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.